హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలను మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల సృష్టిలో తీయనిది, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవలను సీరియల్గా ఈ రోజు నుంచి మీకు వినిపించబోతున్నాను. గతంలో కూడా పెబ్బిలి హైమవతి గారి నవలలు చాలా మట్టుకు మన ఛానల్లో వినిపించాను నేను. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి. చాలా చక్కటి నవలలు వినిపించారు అని చెప్పి అందరూ కూడా కామెంట్స్ లో నాకు తెలియజేశారు. సో మరి ఈ రోజు వారి కలం నుంచి జాలువారిందే, పెబ్బిలి హైమవతి గారి కలం నుంచి జాలువారిన మరో అద్భుతమైన నవల సృష్టిలో తీయనిది మీకు సీరియల్ గా ధారావాహికగా వినిపించబోతున్నాను. మరి ఈ రోజు మీకోసం తీసుకొచ్చాను సృష్టిలో తీయనిది నవల ధారావాహిక మొదటి భాగం. మరి యాజ్ యూజువల్ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కథ మీద, ఆడియో మీద కూడా మీ అభిప్రాయాలను నాకు తప్పకుండా తెలియజేయండి. మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం, పదండి. సృష్టిలో తీయనిది, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల మొదటి భాగం. ఇల్లంతా పచ్చని తోరణాలతో కళకళలాడుతోంది. మరో 15 రోజుల్లో కానున్న చిన్న కూతురి పెళ్లి కోసం ఇప్పటి నుండే హడావిడి పడిపోతోంది ఇందిరమ్మ. పెళ్లింట్లో ఉండే సందడి, సంరంభం అంతా ఇందిరమ్మ ముఖంలోనే ప్రతిఫలిస్తోంది. బియ్యం, పప్పులు బాగు చేయడం అయిపోయింది. ఇంటికి సున్నాలు కొట్టడం, గడపలకు రంగులు పూసి బొట్లు పెట్టడం కూడా పూర్తయింది. ఇక వడియాలు, అప్పడాల పనే ఉంది. చెల్లెలి పెళ్లి కోసం కమల ముందుగానే వచ్చి ఉండడంతో అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి ఇల్లంతా రంగవల్లులతో తీర్చిదిద్దారు. పనులన్నీ పూర్తయినట్టు కనిపిస్తున్నా విశ్వనాథం, ఇందిరమ్మలు దేనికో ఒకదానికి బజార్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అసలు చిన్న కూతురు ఆలోచన విధానం, మంకు పట్టుదల చూశాక మాలతికి ఈ జన్మలో పెళ్లి కాదేమోనని బెంగ పెట్టుకున్నారు ఇంతకాలం. అలా అని చిన్న కూతురి వాదనలో గల వాస్తవాన్ని, వివేచనను కాదనలేకపోయారు. తాహతుకు మించి పరుగులు పెట్టి చతికిల పడడం అనేది మాలతికి నచ్చని విషయం. అలాగే తాను చదువుకుని సంపాదిస్తూ కూడా వరకట్నం ఎందుకు ఇవ్వాలనేది ఆమె వాదన. ఆచారం, సంప్రదాయం అని తల్లిదండ్రులంటే ఇవన్నీ మనం కల్పించుకున్నవే కదా అని కొట్టిపారేస్తుంది. తన అక్క పెళ్లిలా తన పెళ్లి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మీద ఎటువంటి భారం మోపరాదనే నిశ్చయంతో ఇంతకాలం పెళ్లి వాయిదా వేస్తూ వచ్చింది. అయితే అనుకోని విధంగా చిరంజీవితో మాలతి వివాహం నిశ్చయం కావడంతో, అది కూడా మాలతి ఆలోచనలకు అనుకూలంగా ఉండడంతో అందరి మనసులు ఆనందంతో నిండిపోయాయి. కట్నకానుకలు లేకపోయినా పెళ్ళైనా ఘనంగా చేయాలని తల్లిదండ్రుల ఆలోచనకు మొదట్లోనే బ్రేక్ వేసింది మాలతి. ఎందుకమ్మా లేనిపోని ఆడంబరాలకు పోవడం? మన తాహతుకు మించి ఖర్చు పెడితే ఈరోజు ఆహా ఓహో అన్నవాళ్లే రేపు మనం ఇబ్బందుల్లో కూరుకుపోతే హేళనగా నవ్వుతారే తప్ప ఒక్క రూపాయి సాయం చేయరు. కమలక్క ఆడపడుచు పెళ్ళి వాళ్ళ మామగారు ఉన్నంతలో ఎంత క్లుప్తంగా చేశారో తెలుసా? నా పెళ్ళి కూడా అలాగే సింపుల్గా చేయండమ్మా. మన ఇంటి ముందర ఇంత ఖాళీ స్థలం ఉంది కదా, వేరే కళ్యాణ మండపాలు ఎందుకు బుక్ చేసి డబ్బు తగలేయడం? క్యాటరింగ్ పేరుతో డబ్బు వేస్ట్ చేసే కంటే శుభ్రంగా వంట వాళ్ళని పెట్టి వండించండి. ఆడంబరాలకు పోకుండా ఉన్నంతలో చెయ్యండి. అలా మాలతి తల్లిదండ్రుల నోటికి చేతికి తాళం వేసింది. ఏంటే నీదంతా మెట్ట వేదాంతం? ప్రతిదానికి కాలికి చేతికి ఇలా అడ్డు తగులుతూ ఉంటే ఇక మా పని అయినట్టే. పెద్దవాళ్ళం, మా బాధలేవో మేం పడతాం, నీకెందుకు అంది ఇందిరమ్మ మందలింపుగా. వద్దమ్మా, నన్ను చిన్నదాన్ని చేసి నా నోరు కట్టేయకండి. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి నాన్నగారు చెమటోడ్చి సంపాదించిందే. అది చాలగా మీరు అప్పుల పాలైతే నేనక్కడ అత్తవారింటిలో స్థిమితంగా ఉండలేనమ్మా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అంది మాలతి అర్థింపుగా. ఈ కాలం ఆడపిల్లల్లా కలల్లో తేలిపోకుండా జీవితం పట్ల స్థిరమైన అవగాహనతో చెప్పే మాలతి మాటను కాదనలేకపోయారు విశ్వనాథం దంపతులు. అక్క ఆలోచనలకు అనుగుణంగా ఉడతా భక్తిగా వాసు, శ్రీకాంతు రంగు కాగితాలు తెచ్చి కట్ చేసి అందమైన తోరణాలుగా, పూలబుట్టలుగా తయారు చేసి అలంకరించి ఇంటికి కొత్త అందాన్ని తెచ్చారు. కమలతో పాటు వడియాలు పెడుతూ ఉన్నట్టుండి అడిగింది మాలతి. అక్క, చిరంజీవి గారి అమ్మా నాన్నలు ఇలా కట్నకానుకలు లేని పెళ్లి చేసుకుంటున్నందుకు ఏమీ అనలేదా? ఏమిటే బాబు నువ్వు, పెళ్లి 10 రోజుల్లో పెట్టుకుని నీ ధర్మ సందేహాలు నువ్వును ఎవరైనా వింటే నవ్వుతారు అంది కమల పరిహాసంగా.
అది కాదక్కా, వారింట్లోకి కొత్తగా అడుగు పెడుతున్న నాకు ఎలా స్వాగతిస్తారోనని బెంగగా ఉందే. వెళ్ళడంతోనే ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందోనని ఆలోచిస్తున్నానంతే అంది మాలతి. బాగుందే, ఇంత భయపడేదానివి మరి కట్నాలు లేని పెళ్ళెందుకు చేసుకుంటున్నావు అంటూ దిగులుగా తన వెంకే చూస్తోన్న మాలతి భుజం తట్టి, మొద్దు, భయపడకే, చిరంజీవి తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు. నలుగురితో నారాయణ అనే పద్ధతే గాని వాళ్ళకి పెద్దగా కట్న కానుకల మీద ఆశలు లేవు. పైగా కట్నం వద్దంటే ఏదో లోపం ఉందని అనుమానించే ప్రబుద్ధులను ఎంతమందిని చూడలేదు మనం. అయినా ఎవరేం తెచ్చుకున్నా వాళ్ళకే గాని మాకేమైనా ఇస్తారా? ఆ మాత్రం దానికి అవసాన దశలో చూడవలసిన కోడలితో శత్రుత్వం ఎందుకని మా అత్తగారి వంక వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాట తీరు, ప్రవర్తన మా ఆడపడుచు పెళ్లిలో చూసావు కదా నువ్వు కూడా. కనుక లేనిపోని అనుమానాలతో బెంగ పెట్టుకోక హాయిగా ఉండు అంది కమల అభయమిస్తున్నట్టుగా. కమల మాటలు విన్న మాలతి తేలిగ్గా ఊపిరి తీసుకుంది. కొంతసేపయ్యాక, చిరంజీవి గారి అభిరుచులు, అలవాట్ల గురించి కాస్త చెప్పవే అక్క అంది మాలతి అక్కగారి వంక ఆసక్తిగా చూస్తూ. ఏమీ తెలుసుకోకుండానే అమ్మా నాన్నల ప్రమేయం లేకుండా సంబంధం కుదుర్చుకున్నారు కదే మీ ఇద్దరూ కలిసి. కొత్తగా తెలుసుకునేందుకేముంది? అభిరుచుల సంగతి తర్వాత, ముందు పని కాని, అవతల ఎండ మండిపోతోంది అంది కమల పరిహాసంగా చెల్లెలి వంక చూస్తూ. అబ్బా, మురిపించుకోక చెప్పవే బాబు, ఆయన తరచూ మీ ఇంటికి వస్తూ ఉంటారట కదా అంది నవ్వేస్తూ మాలతి. ఆహా, అప్పుడే చిరంజీవి ఆయన అయిపోయాడంటే నీకు అంది కమల అల్లరిగా. చ పోవే, నిన్ను అడగడం నాదే బుద్ధి తక్కువ అంటూ విసురుగా వడియాలు పెట్టసాగింది మాలతి. తెలిసింది కదా ఈ కడక్కు. అయినా తినబోతూ రుచులడిగినట్టు ఎందుకే నీకంత ఆరా అంటూ బుంగమూతి పెట్టిన మాలతి బుగ్గ మీద చిన్న దెబ్బ వేసింది కమల. వాళ్ళిద్దరి దగ్గరికి వాసు పరిగెత్తుకుంటూ వచ్చి, అక్కా అక్కా, ఇది విన్నావా? మన స్వాతక్క నాన్నగారు ఓ గంట క్రితం గుండెపోటుతో చనిపోయారట. అక్కడంతా గోలగోలగా ఉందక్కా అంటూ వచ్చి చెప్పాడు. పిండెగిన్నె కడిగి లోపలికి తీసుకువెళుతున్న కమల తమ్ముడి మాటలు విని చేతిలో గిన్నె అక్కడే వదిలేసి, ఏమిట్రా, నువ్వు సరిగ్గా చూసావా అని అడిగింది ఆతృతగా. చూశానక్కా, చనిపోయింది రంగారావు గారే అన్నాడు వాసు పరిగెత్తి రావడం వల్ల ఇంకా ఆయాసపడుతూనే. మాలతైతే ఒక్క క్షణం షాక్ తిన్నట్టుగా అయిపోయింది తమ్ముడి మాటలు విని. చెల్లెలి వంక చూసిన కమల గాభరా పడుతూ, మాలతి మాలతి అంటూ భుజాలు పట్టుకుని కుదిపింది. కమల వైపు నిస్తేజంగా చూస్తూ, నాకేం కాలేదక్కా, పాపం అక్కడ స్వాతి ఎలాగుందో. నిన్న సాయంత్రమే కదా మనం అంకుల్ని చూసింది. అప్పుడు బాగానే ఉన్నారు కదక్కా, ఇంతలోనే ఇలా ఎలా జరిగింది అంటూ చెప్పులు తొడుక్కుంది స్వాతి దగ్గరకు వెళ్లేందుకు. ఉండవే మాలతి, నేను కూడా వస్తాను. ఈ మాట విన్న దగ్గర నుండి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అంటూ కమల కూడా చెల్లెలి వెంట బయలుదేరింది. ఈవేళప్పుడెక్కడకు బయలుదేరారే అంటూ వెనక నుండి ఇందిరమ్మ అడిగేది కూడా వినిపించుకోకుండా ఇద్దరూ పరుగులాంటి నడకతో బయలుదేరారు అక్కడికి దగ్గరలోనే ఉన్న స్వాతి ఇంటికి. వాసు తల్లితో అంటున్న మాటలు లీలగా వినిపిస్తుండగా సందు మలుపు తిరిగారు అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి. విషయం విన్న ఇందిరమ్మ, అయ్యో పాపం అంది జాలిగా. మాలతిని చూడడంతోనే స్వాతి, చూసావా మాలతి, నాన్నగారు మాకెంత అన్యాయం చేసిపోయారో అంటూ స్నేహితురాల్ని అల్లుకుపోయింది గుండెలు పగిలేలా ఏడుస్తూ. ఇలా అయిపోయింది ఏంటి స్వాతి అంది మాలతి కళ్ళలో కన్నీరు చిప్పిల్లుతుండగా. జానకమ్మ అయితే భర్త హఠాత్తుగా కన్ను ముయ్యడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నది. కూతురి పెళ్లికి కావలసిన సరంజామా తెచ్చేందుకు గంట క్రితం బజారుకు బయలుదేరిన భర్త శాశ్వతంగానే తమ నుండి సెలవు తీసుకుంటాడని కలలో కూడా ఊహించలేదు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రంగారావు పాదాల దగ్గరే కుప్ప కూలిపోయింది. ఈ దుఃఖం ఉధృతి కొంత తగ్గాక, ఎలా జరిగిందే స్వాతి ఇది అని అడిగింది మాలతి. నాన్నగారు సామాన్లు తెచ్చేందుకు మార్కెట్కు బయలుదేరారు. ఇంతలో రిజిస్టర్ పోస్ట్ రావడంతో సంతకం పెట్టి లెటర్ తీసుకున్నారు. అది చదివి మాట పలుకు లేకుండా ఇదిగో ఇలా కుప్ప కూలిపోయారు ఇక్కడే. ఆ దిక్కుమాలిన ఉత్తరం మా జీవితాన్ని ఇలా తారుమారు చేసేసింది అంది స్వాతి వెక్కిళ్ళు పెడుతూ. అయ్యో స్వాతి, ఏముందమ్మా అందులో అంది కమల బాధగా చూస్తూ. నాన్నగారి సంగతి మనందరికీ తెలిసిందే కదక్కా. అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేస్తారు.
అలాగే తెలిసిన వారని ఎవరికో షూరిటీ సంతకం పెట్టారట. అతను తీర్చవలసిన 2 లక్షల రూపాయలకు నాన్నగారే జవాబుదారీ కనుక డబ్బు కట్టమని అతనికి అప్పు ఇచ్చిన ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు నాన్నగారికి నోటీస్ పంపించారు. డబ్బు కట్టకపోతే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామనే బెదిరింపుతో. నాన్నగారు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తేగలరు? ఆ షాక్తో నాన్నగారు ఇలా చెబుతున్న స్వాతి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. స్వాతి ఏడవడం చూసి చిన్నవాడైన రవి, అక్క, నాన్నగారు ఇంకా మనకు లేరా? ఇది నిజం కాదని చెప్పక్క అంటూ స్వాతిని పట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు. తన బిడ్డలిద్దరినీ ఆ స్థితిలో చూసిన జానకమ్మ, ఎంత అన్యాయం చేశారండి మాకు. ఏం పాపం చేశామని మాకింత శిక్ష వేశారు మీరు అంటూ తల బాదుకుని ఏడ్చింది. వెన్నెల తప్ప చీకటి ఎరుగని వారి జీవితాల్లో మొదటిసారిగా చీకటి ప్రవేశించింది. అప్పటి వరకు ఆనంద నిలయంగా ఉన్న ఆ ఇల్లు విషాద నిలయంగా మారిపోయింది. పెళ్లిబాజాలతో కళకళలాడవలసిన ఆ ఇల్లు చావు మేళాలతో ఏడ్పులతో మారుమోగిపోయింది. స్వాతి పెళ్లి ఆహ్వానాలు అందుకొని చావు విందుకు వచ్చారంతా. రంగారావు చనిపోయి ఆ వేల్టికి 12 రోజులైంది. దినకర్మలన్నీ పూర్తయ్యాక ఎవరింటికి వాళ్ళు పయనమయ్యారు. స్వాతి చేసుకోబోయే సూర్య కుటుంబం తప్ప. స్వాతి మాలతిల పెళ్లిళ్లకు ఒక్కరోజు తేడాలో ముహూర్తాలు కుదిరాయి. మొదటి రోజు స్వాతిది, మరునాడు మాలతిది. రంగారావు గారు ఇలా అర్ధాంతరంగా పోవడంతో మరో 2 రోజుల్లో జరగవలసిన స్వాతి పెళ్లి ఆగిపోయింది. తమ ఇంట్లో జరుగుతున్న పెళ్లి పనులను పక్కన పెట్టి స్వాతి దగ్గరే ఉండిపోయింది మాలతి. అనుక్షణం తన స్నేహితురాల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ. జానకమ్మ పరిస్థితి పసిపిల్లల కంటే అధ్వాన్నంగా మారిపోయింది. తిండి తిప్పలు పూర్తిగా మానేసింది. సూర్య బలవంతాన చిన్నపిల్లకు తినిపించినట్టు తినిపిస్తే 2 ముద్దలు తింటుందంతే. పెళ్లి 4 రోజుల్లో పెట్టుకుని ఇంకా మాలతి అలా చావింట్లోనే ఉండిపోవడం ఇందిరమ్మకు ఎంతమాత్రం నచ్చలేదు. అలా అని చిన్ననాటి నుండి ప్రాణంలా పెరిగిన ఆ పిల్లల మనసు నొప్పించి దూరం చెయ్యలేక మదనపడసాగింది. తల్లి పోరు పడలేక ఆ రోజు జానకమ్మను పలకరించడానికొచ్చిన తల్లి వెంట బయలుదేరింది మాలతి అయిష్టంగా. తడిపిన బట్టలు ఆరవేసేందుకు పెరటివైపు వెళ్లిన స్వాతి తన కాబోయే అత్తమామలైన అమ్మమ్మ తాతయ్యల మాటలు అనుకోకుండా విన్నది. నువ్వెన్నైనా చెప్పు శాంత, మునుపటి విషయం వేరు, ఇప్పుడు వేరు. ఏదో అయిన సంబంధమని స్వాతిని మన సూర్యానికి చేసుకోవాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు స్వాతిని చేసుకుంటే స్వాతితో పాటు జానకి, రవిల బాధ్యతలు మన నెత్తిన పడతాయి. కొడుకు పెళ్లి చేసి కృష్ణారామ అని నిశ్చింతగా ఉండవలసిన ఈ వయసులో తిరిగి ఈ బరువు బాధ్యతలు మన నెత్తిన వేసుకోవాలి. లేదా ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగుడుతున్న సూర్య నెత్తినైనా పెట్టాలి. అది నాకిష్టం లేదు అన్నాడు రాజయ్య. గతంలో నేనెప్పుడైనా స్వాతిని మన సూర్యానికి చేసుకుందామని చెప్పానా? అసలు నిక్షేపం లాంటి మా అన్నయ్య కూతురు నీలవేణిని చేసుకుందామని చెవి నిల్లు కట్టుకుని పోరాను. మీ తండ్రి కొడుకులిద్దరూ నా మాట విన్నారు కాదా నాడు. ఇప్పుడు వీళ్ళు ఆపదలో ఉండగా ఇలా అర్ధాంతరంగా వదిలేస్తే నలుగురు మన ముఖాన ఉమ్మేస్తారు తెలుసా. ఇంతకాలం నా అన్న మనవరాలంటూ ఎగబడ్డారు కదా, అనుభవించండి అంది శాంతమ్మ దెప్పి పొడుస్తున్నట్టుగా. అది కాదు నాన్న, జానకక్క మనకు పరాయిదా బరువు అనుకునేందుకు? స్వయాన మీ అన్నగారి కూతురే కదా. ఇదే మీ కూతురై ఉంటే ఇలా అర్ధాంతరంగా వదిలేస్తామనేవారా? అయినా మన ఒక పసివాడికి తల్లికి తిండి పెట్టలేనంత దీనస్థితిలో ఉన్నామా? అన్నీ సిద్ధం చేసుకున్నాక ఇప్పుడేదో అవాంతరం వచ్చిందని ఏకంగా పెళ్ళే వద్దనడం ఏవైనా బావుందా? ఇదే పెళ్ళయ్యాక జరిగితే ఏం చేసేవారు? పీటల మీద పెళ్ళి ఆగిపోతే స్వాతికి జన్మలో పెళ్ళవుతుందా అన్నాడు సూర్య ఆవేశంగా. అప్పటి మాట. అదేదో జరుగుతుందని ముందు నుండి ఊహించి పెట్టుకోవడం నాకు అలవాట్లేదు. మేం బయలుదేరుతున్నాం. మాతో పాటు నువ్వు బయలుదేరితే మంచిది అన్నాడు రాజయ్య కటువుగా. నాన్నగారు, నేను సీరియస్గా చెబుతున్నాను. స్వాతిని తప్ప మరెవరిని నా పక్కన ఊహించుకోలేను. నేను పెళ్ళంటూ చేసుకుంటే స్వాతినే చేసుకుంటాను. అక్క, రవి మనకు భారం అనుకుంటే స్వాతి కూడా జాబ్ చేసి సంపాదిస్తుంది. అప్పుడు మీకెలాంటి అభ్యంతరం ఉండదు కదా అన్నాడు సూర్య నచ్చ చెబుతున్నట్టుగా. చేస్తుంది. ఉద్యోగాలు చెట్లకు కాస్తున్నాయి అక్కడ అన్నాడు రాజయ్య హేళనగా. అది కాదండి, వచ్చిన బంధువులంతా నెల తిరగకుండా పెళ్లి చేసేస్తే రంగారావుకి కన్యాదాన ఫలం దక్కుతుందంటున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి కాదని మనం వెళ్ళిపోతే నలుగురు మనల్నే ఆడిపోసుకుంటారు అంది శాంతమ్మ. ఆవిడకు జరిగిన దాని గురించి బాధ కంటే
నలుగురు అనిపోతారన్న దిగులే ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఎలాగైనా ఈ పెళ్లి తప్పిపోతే తన అన్న కూతురు నీలవేణిని సూర్యకి చేసుకోవాలని మనసులోనే ఉవ్విళ్ళూరసాగింది. ఆద్యంతం ఆ సంభాషణంతా విన్న స్వాతి మనసు బాధతో సుడులు తిరిగింది. ఇంతకాలం ఎంతో ఆప్యాయత కనబరుస్తూ వచ్చిన అమ్మమ్మ తాతయ్యల నిజస్వరూపం ఇదా? ఎంత స్వార్థం! మమత మానవత్వాల కంటే డబ్బుకే విలువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నాన్నగారి పోయిన దుఃఖం ఇంకా తీరనే లేదు. అమ్మ తమ్ముళ్ల బాధ్యత ఎక్కడ మీద పడుతుందోనని ఆలోచిస్తున్నారు. అందుకేనా నిన్న నాన్నగారి ఆదాయ వివరాలు నాన్నగారి కొలీగ్స్ని అడిగి తెలుసుకుంటున్నాడు తాతయ్య? అప్పులకు పోను మాకు పెద్దగా మిగిలేదేమీ లేదని తెలియడంతో ఇలా తప్పుకుపోవాలని చూస్తున్నారా? ఈ సంగతి అమ్మకు తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో. అవసరమైతే సూర్య మామయ్య తాతయ్యల కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి ఈ పెళ్లి జరిగేలా చేస్తుంది. తను తమ్ముడు భారం కాకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం అంటుంది. అమ్మా నాన్నల చేతిలో నేనెంత అపురూపంగా పెరిగాను. నాలాగే పుట్టిన నా తమ్ముడు రవి నా పెళ్లి మూలంగా దిక్కులేని వాడిలా పరుల పంచన చేరాలా? నో, అలా జరగడానికి వీల్లేదు. ఏదో చెయ్యాలి అనుకుంది స్వాతి. కానీ ఏం చేస్తే బాగుంటుందో వెంటనే అంతు చిక్కలేదు. ఇన్నాళ్ళు హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేసింది. గతమంతా ఓ సుందర స్వప్నంగా సాగితే భవిష్యత్తు పెనుభూతల్లా స్వాతిని భయపెడుతోంది. చాలా ఆలోచించిన మీదట తాను ఈ పెళ్లి మానుకోవడమే పరిష్కారంగా భావించింది స్వాతి. తాను ఈ పెళ్లి వద్దని చెప్తే అమ్మమ్మ తాతయ్యలు పైకి బాధపడినా లోపల చాలా సంతోషిస్తారు. సూర్యమామయ్య మాత్రం చాలా బాధపడతాడు. కానీ తప్పదు. తానీరోజు తెగించి చెప్పకపోతే జీవితాంతం ఎదురయ్యే అనేక సమస్యలకు మరింత బాధపడవలసి వస్తుంది. నిత్య సంఘర్షణతో జీవితంలో పొందవలసిన ఆనందం పొందలేక ఎందుకు చేసుకున్నానా ఈ పెళ్ళి అని ఏదో ఒకరోజు సూర్యమామయ్య కూడా అనుకుంటే దాన్ని తను భరించగలదా? మరోపక్క తన తమ్ముడిని డాక్టర్ని చెయ్యాలని కలలుగన్న తన తండ్రి కలలను మరొకరి నీడలో ఉండి ఎలా పండించగలదు తను? ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని ఆ ఇంట్లో తన తల్లి తోబుట్టువుల పరిస్థితి ఏంటి? వద్దు, నా తల్లికి తమ్ముడికి అలాంటి దుస్థితి ఎన్నటికీ రానియ్యను అనుకుంది స్వాతి దృఢంగా. సూర్య తల్లిదండ్రులు వెళ్ళాక స్వాతి దగ్గరకొచ్చాడు. కానీ ఏం మాట్లాడాలో తోచని వాడిలా మౌనంగా ఉండిపోయాడు స్వాతినే చూస్తూ. ఇంత అమాయకురాలు అమ్మా నాన్నల ఆలోచన గురించి తెలిస్తే తట్టుకోగలదా? అన్నీ సవ్యంగా జరిగి ఉంటే మరో 3 రోజుల్లో తమ పెళ్లి వైభవంగా జరిగి ఉండేది. కానీ విధి వక్రించడం అంటే ఇదేనేమో. అమ్మా నాన్నల ఆలోచనలు ఎలా ఉన్నా ఈ పిచ్చి పిల్లను, ఈ అందాల రాశిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోను అనుకున్నాడు స్థిరంగా. సూర్య ఆలోచనల్లో మునిగి ఉండడం గమనించిన స్వాతి, నువ్వు కూడా ఇవాళే వెళుతున్నావా మామయ్య అంది దిగులుగా. లేదు స్వాతి, నేనేమనుకోవడం లేదు. నువ్వెలా చెయ్యమంటే అలా చేస్తాను అన్నాడు సూర్య మార్దవంగా. అది కాదు, ఈరోజు అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోవాలట కదా. అందుకే తాతయ్య అమ్మమ్మ మధ్యాహ్నం భోజనాలయ్యాకే బయలుదేరి వెళ్ళారు. నువ్వు కూడా. అవన్నీ బంధువులకు వర్తిస్తాయి స్వాతి. నేను నీకు బంధువును మాత్రమే కాదుగా అన్నాడు సూర్య. ఆ మాటలకు బదులు చెప్పలేనట్టుగా కళ్ళు వాల్చుకుంది స్వాతి. సూటిగా సూర్య కళ్ళలోకి చూస్తే అతని కళ్ళలో కదలాడే ప్రేమకు తాను బందీనైపోతానేమోనని, ఏదో చెప్పాలని ఉన్నా ఏమీ చెప్పలేని అశక్తత ఇద్దరిలోనూ ఉంది. స్వాతి తండ్రిపోయిన దుఃఖంలో అలా ఉందనుకున్నాడే గాని తమ మాటలన్నీ విన్నదని, దాని ఫలితంగా స్వాతి తీసుకున్న కఠోర నిర్ణయం తమ జీవితాలనే తలకిందులు చేయబోతోందని ఊహించలేకపోయాడు సూర్య. అతని కళ్ళకి స్వాతి ఎప్పుడూ పసిపిల్లలాగే కనిపిస్తుంది. అందుకే ఓదార్పుగా స్వాతిని చేతుల్లోకి తీసుకుని హృదయానికి హత్తుకుని ఓదార్పుగా తల నిమరసాగాడు. స్వాతి సేద తీరినట్టుగా సూర్య గుండెల మీద వాలిపోయింది. ఆ క్షణంలో సూర్యని తాను పెళ్లి చేసుకోకూడదు అన్న నిర్ణయాన్ని విస్మరించింది. అక్కా, అమ్మ రమ్మంటోంది అంటూ వచ్చాడు రవి. ఆ మాటలు విని ఇద్దరూ విడివడి జానకమ్మ దగ్గరకు వెళ్ళారు. సూర్య, అన్నీ అనుకున్నట్టు జరిగితే మన ఇల్లు కళకళలాడే పచ్చతోరణాలతో ముస్తాబై ఉండేది పాటికి. అందరూ మీ బావగారు పోయిన నెలలోపే స్వాతి పెళ్లి కానిచ్చేస్తే ఆయనకు కన్యాదాన ఫలం దక్కుతుంది అంటున్నారు.
అమ్మా నాన్నలతో మాట్లాడదామంటే నాన్న ఏదో అర్జెంటు పని ఉందంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తారు కదా, మాట్లాడదాంలే అని ఉదయమే శాస్త్రులు గారిని అడిగాను. ఈ నెలాఖరులోనే మంచి ముహూర్తాలున్నాయన్నారు. మరి నువ్వేమంటావ్? అంది జానకమ్మ. నాదే ఉందక్కా, మీరందరూ ఎలా చెబితే అలాగే అన్నాడు సూర్య తేలిగ్గా నవ్వేస్తూ. ఇప్పుడు పెళ్లి మాటలేంటమ్మా, మతుండే మాట్లాడుతున్నావా? నాన్నగారికి ఆత్మశాంతి కలగాలంటే ఇదే నా మార్గం. ఇప్పుడప్పుడే అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు, నా మనసేం బావుండలేదు అంటూ వెళ్ళిపోయింది స్వాతి అక్కడి నుండి. తల్లి ముఖం, సూర్య ముఖంలో కదలాడే భావాలు తాను తీసుకున్న నిర్ణయాన్ని ఏ క్షణంలోనైనా బలహీనపరుస్తాయి అన్నట్టుగా. బాధ నీకే కానీ మాకు లేదా తల్లి? అంది జానకమ్మ కూతురు వెళ్ళిన వంకే దిగులుగా చూస్తూ. 6 సంవత్సరాల నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన శుభగడియ వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఎన్ని కలలు కన్నది తను కూతురు పెళ్లి కోసం. చివరికిలా జరిగిపోయి తన నుదుట కుంకుమ రాలిపోయింది అనుకుంది జానకమ్మ బాధగా. అదంతా బావపోయిన దుఃఖమే అనుకున్నాడు సూర్య. ఎలాగో నచ్చచెప్పి ఆ సాయంత్రం తిరిగి స్వాతి దగ్గరకొచ్చింది మాలతి. మనసులో చెలరేగే సంఘర్షణను బలవంతాన అదిమిపట్టి అతి మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఎవరి ముందు నటించినా మాలతి ముందు మాత్రం నటించలేదు స్వాతి. తేలిగ్గానే స్నేహితురాలికి పట్టుబడిపోయింది. స్వాతి, ఎందుకలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? అంది మాలతి. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానే అంది స్వాతి. అబద్ధాలాడినా అతికినట్లుండాలి. వాడిన ముఖం, ఎర్రబడిన కళ్ళు. నిజం చెప్పు, నేను వెళ్ళిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉన్నావు కదూ? మా అమ్మకసలు బుద్ధి లేదు. ఎంత చెప్పినా వినకుండా లాక్కుపోయింది నన్ను. ఇప్పుడు చూడు, నువ్వెలా ఏడుస్తూ కూర్చున్నావో. నేను వెళ్ళనంటే బలవంతాన అమ్మ వెంట పంపావు అంది మాలతి నిష్ఠూరంగా. పంపక నా దగ్గరే అట్టే పెట్టుకోనా? ఈరోజు కాకపోతే వారం తర్వాతైనా మనిద్దరికీ ఈ ఎడబాటు తప్పదు కదా అంది స్వాతి. అలా అని కలగంటూ ఉండు అంది మాలతి విసురుగా. అదేమిటే, నీకేమైనా పిచ్చా? అంది స్వాతి. నాకేం పిచ్చి లేదు, గిచ్చి లేదు. నువ్వింత బాధలో ఉంటే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలా? ప్రస్తుతానికి పెళ్ళి లేదు, గిళ్ళి లేదు. నీ పెళ్లితో పాటే నాది జరుగుతుంది. సంగతి ఇప్పుడే ఇంట్లో చెప్పి వచ్చాను అంది మాలతి. అదేంటే మాలతి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక నువ్విలా పెళ్లి మానేస్తే అమ్మా నాన్న ఎంత బాధపడతారో ఆలోచించావా? ఈ చేసినవన్నీ వదిలేసి మళ్ళీ మీ ఇంట్లో మరోసారి పెళ్లి ప్రయత్నాలు చేయడం అంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదో నీకు తెలీదా? నీకు ఈ పెళ్లి ఆపేస్తే అవతల మగ పెళ్లివారి వద్ద మీ అమ్మా నాన్నలు తలెత్తుకోగలరా? అసలే కట్నం లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా పెళ్లి పీటల మీద పెళ్లి ఆపుచేస్తే చిరంజీవి గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బతకనిస్తారా? అంది స్వాతి బాధగా చూస్తూ. అయిందా నీ ఉపన్యాసం? అమ్మా నాన్నలకు జరిగే నష్టానికి నేను కష్టపడి సంపాదించి పూడుస్తాను. ఇంకా చాలదంటే కొంతకాలం ఒక పూట భోజనం మాని ఆ నష్టాన్ని పూరుస్తాను. చిరంజీవి గారంటావా? నిజంగా నేను కావాలనుకుంటే మరికొన్ని రోజులు నా కోసం ఆగలేరంటావా? అయినా స్వాతి, నాకు జీవితంలో అన్నిటికంటే అందరికంటే నువ్వు, నీ స్నేహమే ముఖ్యం. నాకు పిచ్చో ఇంకేదైనా అనుకో, నా కోసం 1 కాదు 2 కాదు 6 సంవత్సరాలు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చావు. ఈ కొద్ది రోజులు నేను నీకోసం ఆగలేనా? ఈ పెళ్లి ఇప్పుడే జరగాలని ఆ చిరంజీవి గారు పట్టుబడితే అతను నాకు వద్దే వద్దు అంది మాలతి తిరుగులేనట్టుగా. అది కాదే, నువ్వనుకున్నట్టు నా పెళ్లి ఇప్పుడప్పుడే జరగదనుకో, అప్పుడేం చేస్తావు అంది స్వాతి. అయినప్పుడే అవుతుంది. ఇప్పుడు పెళ్లి కావాలని ఎవడేడ్చాడే బాబు అంది మాలతి చిరాగ్గా చూస్తూ. మనం అనుకోకపోవచ్చు, కానీ మన కన్నవాళ్లకుంటాయిగా ఆశలు. వాళ్లను బాధపెట్టి మనం ఏం బావుకుంటామే మాలతి అంది స్వాతి నిస్తేజంగా చూస్తూ. ఓహో, ఈ తెలివి ఈ 6 సంవత్సరాలుగా ఎక్కడికి పోయిందో అంది మాలతి వెటకారంగా. నా సంగతి వదిలే మాలతి. నుదుట కళ్యాణ యోగం ఉందో లేదో నాకు తెలీదు. నాతో పాటు నువ్వు ఇలా ఉండిపోవడం నాకిష్టం లేదు. నువ్వనేదానివో మాట గుర్తుందా? మనం స్పోర్ట్స్లో పాల్గొన్నప్పుడు మనిద్దరిలో ఎవరు గెలిచినా అది ఇద్దరం గెలిచినట్లేనని. అందుకే మాలతి చెబుతున్నాను, నిన్ను పెళ్లి చేసుకోమని అంది స్వాతి. ఆ మాటలు విని మాలతి ఆశ్చర్యంగా స్వాతి వంక చూస్తూ, స్వాతి, ఏమైందే నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు ఈరోజు అంది. నాకేం కాలేదు. ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏంటో అర్థం చేసుకుంటున్నాను. చిన్నప్పటి నుండి మనిద్దరం ఒక్కలాంటి జీవితాలనే గడపాలని అనుకున్నాను నేను. అది అసాధ్యమని
పరిస్థితులతో రాజీ పడాలని ఈరోజే అర్థం చేసుకున్నాను. ప్రస్తుతం నేను కోరుకునేది ఒక్కటే, మనిద్దరిలో ఏ ఒక్కరు జీవితంలో స్థిరపడినా ఇద్దరం స్థిరపడినట్టే భావించి తృప్తి పడతాను. నా మాట విని ఈ ముహూర్తానికే నీ పెళ్లి జరిగిపోని మాలతి. ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోతే ఎంతమంది బాధపడతారో ఒక్కసారి ఊహించు అంది స్వాతి నచ్చ చెబుతున్నట్టుగా. స్వాతి, నువ్వేనా ఈ మాట అంటున్నది? జీవితంలో కష్టమైనా సుఖమైనా మనిద్దరికీ 50-50 అనేదానివి కదా. మనిద్దరి శరీరాలు వేరైనా ప్రాణం మాత్రం ఒక్కటే అని చెప్పే నువ్వేనా ఈ నిర్ణయం చేసింది? ఎప్పుడో స్థిరపడిన నీ పెళ్లిని ఇన్నాళ్ళు నా కోసం వాయిదా వేశావు. ఇప్పుడు అనుకోని అవాంతరం వచ్చి నీ పెళ్లి ఆగిపోతే నిన్నిలా దుఃఖసాగరంలో వదిలేసి నన్ను మాత్రం పెళ్లి చేసుకుని పొమ్మంటావా? ఇదే సలహా గతంలో నేను చెప్తే విన్నావా నువ్వు? నీకో నీతి నాకో నీతినా? నీలాంటి దాన్ని కానా నేను? నువ్విన్నాళ్ళు స్నేహం చేస్తున్నది ఒక రాయితోనూ రప్పతోనూ కాదే, ప్రాణమున్న మనిషితో. నాకు కొన్ని స్వంత అభిప్రాయాలుంటాయి. నీ స్థానంలో నేనుండి నీకిలాంటి సలహానిస్తే నువ్వాచరిస్తావా? అంది మాలతి ఏడుపు ఆవేశం కలగలిసిన గొంతుతో. వద్దు మాలతి, తర్కంతో నా మనసును మరింత బాధించకు. అప్పటి స్థితి వేరు, ఇప్పటి స్థితి వేరు. ఆనాడు నువ్వు హెచ్చరిస్తూనే ఉన్నా నేను ఊహాలోకం విడిచి రాలేకపోయాను. ఏనాడు వాస్తవంలోకి తొంగి చూడలేకపోయాను. అప్పుడు ప్రపంచం చాలా చిన్నది. అమ్మ, నాన్న, తమ్ముడు, నువ్వు, సూర్యమామయ్య తప్ప ఇంకెవరూ లేరందులో. నా ఆలోచనలెప్పుడూ మీ చుట్టూనే పరిభ్రమించేవి. నాకే ఆనందం దొరికినా అది మీతో పంచుకోవాలి. మీకెవరికి ఏ కష్టం వచ్చినా అది నాదేనన్నట్టుగా ఉండేది నాకు. నేనొక మంచి పుస్తకం చదివితే అది నువ్వు చదవాలి, నీతో పంచుకోవాలి. నీకు గాని నాకు గాని ఆనందం కలిగినా విచారం కలిగినా అది కలిసి పంచుకోవాలి. అదే జీవితం అనుకున్నా నిన్నాళ్ళు. ఇప్పుడు వాస్తవంలోకి అడుగు పెట్టాక జీవితం అంటే ఏంటో, మనుషుల మనస్తత్వాలేంటో, ఎలా ఉంటాయో అర్థమైంది. అందుకే చెబుతున్నాను, ఇప్పుడు ఇదివరకులా మనం ఒకరి జీవితాలతో మరొకరం లంకె పెట్టుకుని మన చుట్టూ ఉన్న వాళ్లను బాధలకు గురి చేయవద్దు, ప్రేమించే వాళ్లను దూరం చేసుకోవద్దు అంది స్వాతి కళ్ళు తుడుచుకుంటూ. అంతవరకు స్వాతినే పరిశీలనగా చూస్తుండిపోయిన మాలతి సూటిగా స్నేహితురాలి వైపు చూస్తూ, స్వాతి, నేనొక మాట చెప్పనా అంది. లేదు మాలతి, ఇక నువ్వేం చెప్పినా వినే పరిస్థితి కాదు నాది. అందుకే నా మాట వినమని ప్రాధేయపడుతున్నాను. ఇంతవరకు వచ్చాక ఇక దాచి లాభం లేదు. అసలు ఈ విషయం నీతో చెప్పకూడదనే అనుకున్నాను. కానీ నీ పెళ్లి సజావుగా సాగాలన్న ఉద్దేశంతో ఆగలేక చెబుతున్నాను. మా పెళ్లి ఇప్పుడే కాదు, ఎప్పటికీ జరగదు. ఈ పెళ్లి మా తాతయ్యకిష్టం లేదు అంది స్వాతి చూపులెక్కడో నిలిపి. ఆ మాటలు వినడంతోనే పక్కలో బాంబు పడినట్టు అదిరిపడింది మాలతి. అదేంటే, ఈ సంగతి సూర్యమావయ్యకు తెలుసా అంది ఆతృతగా. వాళ్ళకిష్టం లేకపోవడానికి కారణం విని మిగతా సంగతి అడుగు. ఈ పెళ్లి జరిగితే నాతో పాటు మా అమ్మ తమ్ముడి భారం వాళ్ల మీద పడుతుందట. అందుకే తాతయ్యకి అమ్మమ్మకి ఈ పెళ్లి ఇష్టం లేదు అంది స్వాతి నిర్లిప్తంగా. అదేమిటి, స్వంత తల్లిదండ్రులకే బరువైపోతారా మీ అమ్మగారు? అయినా నువ్వు చదువుకున్న దానివేగా, ఏదో ఉద్యోగం చేసి వాళ్ళని పోషించుకోలేవా అంది మాలతి బాధగా. ఆ మాటే మావయ్య అన్నాడు, కానీ తాతయ్య ఒప్పుకోలేదు. ఉద్యోగాలు చెట్లకు కాస్తాయా అని హేళన చేశాడు. అయినా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఉత్త డిగ్రీ క్వాలిఫికేషన్కి ఇంత త్వరగా ఉద్యోగం ఎలా వస్తుంది? అంతేకాదు, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు మా స్వంత అమ్మమ్మ తాతయ్యలు కారు. వాళ్ళు నా చిన్నతనంలోనే మేమీ ఊరు రాకముందే చనిపోయారు అనారోగ్యంతో. ఆయన మా తాతగారి తమ్ముడు. కానీ అమ్మ మాత్రం వాళ్ళని ఎప్పుడూ పిన్ని చిన్నాన్న అని పిలవదు, అమ్మా నాన్న అనే అంటుంది. అందుకే ఈ విషయం మీకెవరికి తెలీదు. మా నాన్నగారు పెద్ద పొజిషన్లో ఉన్నారు కనుక బాగా కూడబెట్టి ఉంటారనే ఆశతో వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఈ 10 రోజులుగా ఇక్కడ ఉండి మా ఆర్థిక పరిస్థితి అంతా తెలుసుకున్నారు. నాన్నగారి బంధుప్రీతి, ఉదార స్వభావం, ఆయన ధర్మాత్ముడనే మంచి పేరు తెచ్చిపెట్టాయి తప్ప ఆస్తులేం కూడబెట్టలేకపోయాయి. చివరికి ఆ మంచితనమే ఆయన ప్రాణాలను బలిగొంది. ఏది ఏమైనా నాన్నగారు మధ్యలో వదిలేసిన బాధ్యతను నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇక మీదట నా ఆశ, ఆలోచన ఒక్కటే,
తమ్ముణ్ణి ప్రయోజకుడిని చేయడం. అంతే. మంచికో చెడుకో నాన్నగారుండగా నా పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. ఆయనకి చాలా బాధ కలిగించి ఉంటాను. కానీ ఈరోజు నేను చేస్తున్న మంచి పనిని ఆ లోకం నుండి చూసి ఆశీర్వదిస్తారనే నా నమ్మకం. అలా అని నేను పెళ్లి చేసుకోనని భ్రమపడకు. నా ఆలోచనలను అర్థం చేసుకుని సహకరించేవాడు తటస్థపడితే తప్పక నిండు మనసుతో నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. మామయ్య లాంటి మంచి వ్యక్తిని కోల్పోతున్న మాట నిజమే. అయినా ఇది తన జీవితం ప్రశాంతంగా సాగాలనే కోరికతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు చెప్పు, నా నిర్ణయం తప్పంటావా? ఇదంతా విన్నాక కూడా నువ్వు పెళ్లి మానుకుని నన్ను బాధ పెడతానంటావా? చెప్పవే మాలతి, అంది స్వాతి జాలిగా చూస్తూ. అంతవరకు రెప్ప వేయడం మరచిన దానిలా స్వాతి వైపే చూస్తూ ఆ మాటలన్నీ విన్న మాలతి, లోకం తెలియని పసిపాపలా ఉండే స్వాతిలో ఇంత పరిణతి దాగి ఉందా? తన కళ్ళ ముందే అందనంత ఎత్తుకు ఎదిగిన తన నేస్తం ముందు మరోమారు తల వంచింది మాలతి. ఆవేశం, వివేకం ముందు తల వంచడం అంటే ఇదే. ఇలా తనను ఒప్పించిన ప్రతిసారి ఈ స్వాతి ఉత్త మొండిది, తన మాట తరదే గాని ఇతరుల ఫీలింగ్స్ అసలు పట్టించుకోదు అనుకునేది మాలతి ఎప్పుడు. కానీ ఈసారి మాలతి అలా అనుకోలేదు. స్వాతి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించింది, ఓ పక్క బాధపడుతూనే. ప్రస్తుతం పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పి వెళ్ళిన మాలతి ఇంటికొచ్చాక సైలెంట్ అయిపోవడం చూసి ఆశ్చర్యపోయింది ఇందిరమ్మ. ఇంకా అనుమానం తీరక కమలని పిలిచి, ఓసారి చెల్లైతో మాట్లాడి చూడమ్మా, దాని ధోరణి నాకేం అంతుపట్టడం లేదు. నిజంగా అది పెళ్లి చేసుకుంటుందో లేదో తేల్చుకో, అంది బాధగా చూస్తూ. ఆ మాటే అడిగిన కమలతో, నిజంగానే చెబుతున్నానక్క, ఇందాక ఏదో కోపంలో అన్నానంతే. పెళ్ళి ఆగిపోయిందని ఎవరికీ ఏ కబురు పంపనక్కర్లేదు. నేను ఈ పెళ్లి చేసుకుంటాను, అంది మాలతి కమల భుజం మీద తలవాల్చి. అది కాదే స్వాతి, అంటున్న కమలను వారించింది మాలతి. వద్దక్క, ఇంకా విషయం ఎత్తకు. స్వాతికి ఇష్టం లేని పని నేనెప్పుడైనా చేశానా? ఇది అంతే. మీరింక మనసులో ఎలాంటి ఆలోచన పెట్టుకోకండి, అంది హామీ ఇస్తున్నట్టుగా. నూతన దంపతులను నిండు మనసుతో అభినందించింది స్వాతి. కళ్లలో కన్నీటితో, పెదవులపై చిరు దరహాసంతో స్నేహితురాల్ని ఆలింగనం చేసుకుంది మాలతి. ఒకనాటి స్వాతి కల తమ 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలనేది. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే లేనిదేముంది? ఇలా తాను ముందుగా పెళ్లి చేసుకుని స్వాతి కలను చెరిపేసిందా? లేక స్వాతి కోరిక మేరకే పెళ్లి చేసుకుని స్నేహితురాల్ని ఆనందపరిచిందో అర్థం కాలేదు మాలతికి. అన్నీ అర్థం చేసుకున్న దానిలా స్నేహితురాలి చెయ్యి నొక్కింది స్వాతి ప్రేమగా. వేడుకలన్నీ ముగిసి మాలతి అత్తవారింటికి బయలుదేరింది. అందరితో వెళుతున్నానని చెప్పిన మాలతి స్వాతి ముందుకొచ్చి మూగదానిలా నిలబడిపోయింది. ఆ క్షణంలో ఇద్దరి మనసుల్లోనూ మెదిలిందొక్కటే. నెల రోజుల క్రితం పెళ్లి ముహూర్తాలు పెట్టాక ఎన్నో ఊహించుకున్నారు తామిద్దరు. ఈరోజు ఎలా ఉంటారో ఊహించుకుని నవ్వుకున్నారు. ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకునేందుకు కూడా కుదరదని బాధపడ్డారు. అయినా ఆ బాధ తీయగానే ఉంటుందిలే అని చమత్కరించుకుని నవ్వుకున్నారు. కానీ ఈరోజు స్వాతి ప్రేక్షకురాలిలా మిగిలిపోతే, నేను మాత్రం పెళ్లి కూతురుగా ముస్తాబై పెళ్లి పీటల మీద కూర్చున్నాను అనే భావన మాలతిని ముల్లులా బాధిస్తూనే ఉంది. చివరికి మౌనాన్ని ఛేదిస్తూ, ఈ హృదయం లేని పేద స్నేహితురాల్ని మర్చిపోతావా స్వాతి, అంటూ మాలతి కన్నీళ్లతో అంది. ఛ, అవేం మాటలు మాలతి. మన శరీరాలు దూరమైన మనసులు ఒకచోటే ఉంటాయి. మన స్నేహానికి ఆ మాత్రం శక్తి ఉందిలే. శుభమా అని మొదటిసారి అత్తవారింటికి వెళుతూ ఈ కన్నీళ్ళేంటే పిచ్చిదాన్లా, అంటూ మాలతి కళ్ళు తుడిచి తాను కంట తడిపెట్టింది స్వాతి. మాలతిని సాగనంపి భారమైన మనసుతో ఇంటికొచ్చిన స్వాతిని చూసి, పెళ్ళి బాగా జరిగిందా స్వాతి అని అడిగాడు సూర్య. బాగానే జరిగింది మావయ్య. నిన్ను రమ్మంటే అమ్మకి తోడుంటానంటూ ఉండిపోయావు. నువ్వు రాలేదని మాలతి నన్ను నిష్ఠూరమాడింది, అంది స్వాతి చిరునవ్వుతో. పిచ్చి తల్లి, ఇంకా నవ్వుతున్నావా? అన్నీ సవ్యంగా జరిగితే నిన్ను ఇలాగే అత్తారింటికి సాగనంపేదాన్ని కాదు నేను మీ నాన్నగారు. ఆ పైన మాటలు పూర్తి చేయలేనట్టుగా కొంగుతో ముఖం కప్పుకుని కుమిలి కుమిలి ఏడ్చింది జానకమ్మ. అమ్మా, నువ్వలా అయిపోతే మేమెలా తట్టుకోగలమమ్మా? నాకు తమ్ముడికి మిగిలింది నువ్వే కదా, అంది స్వాతి బేలగా తల్లి వంక చూస్తూ. ఎందుకక్క అంత బాధపడతావు? 4 రోజులు ఓపిక పడితే అంతా సవ్యంగా జరిగిపోతుంది, అన్నాడు సూర్య. ఎప్పుడో జరిగేదానికి
ఇప్పటి నుండే ఊహాగానాలెందుకులే మావయ్య అంది స్వాతి తేలిగ్గా కొట్టిపడేస్తూ. ఊహాగానమేముంది స్వాతి? ఎప్పటి నుండో అనుకుంటున్నదే కదా. ఇవాళ కాకపోతే రేపైనా జరిగేదే కదా మన పెళ్ళి అన్నాడు సూర్య ఆశ్చర్యంగా చూస్తూ. ఎప్పటి నుండో అనుకున్నంత మాత్రాన ఇప్పుడు జరగాలని ఎక్కడుందిలే మావయ్య అంటూ ఆ పైన మాట్లాడడం ఇష్టం లేని దానిలా వెళ్ళిపోయింది స్వాతి అక్కడి నుంచి. అక్కగారి ముందు సంభాషణ పొడిగించడం ఇష్టం లేని సూర్య అప్పటికి మౌనం వహించాడు. ఆ సాయంత్రం మొక్కలకి నీళ్లు పోస్తున్న స్వాతి వద్దకు వచ్చాడు. తనెందుకిలా మాట్లాడిందో తెలుసుకోవాలన్నట్టుగా. సూర్య రాకను గమనించినా గమనించనట్టే తన పని తను చేసుకోసాగింది స్వాతి. స్వాతి, ఇందాక అమ్మ దగ్గర ఎందుకలా అన్నావు అన్నాడు సూటిగా చూస్తూ. అతని చూపుల్లో చూపులు కలపలేని దానిలా ముఖం పక్కకు తిప్పుకుంది స్వాతి. ఆ తర్వాత మెల్లగా అంది, ఎలా అన్నాను? ఉన్నమాటే కదా మావయ్య. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నా కోసం ఎన్నాళ్ళాగుతావు? ఇప్పటికే నా మూలంగా చాలా కాలయాపన జరిగింది. ఇంకా ఎంతకాలం ఇలా నువ్వు? వెంటనే వేరే పెళ్లి చేసుకో మావయ్య అంది స్వాతి మాటలు కూడా తీసుకుంటున్నట్టుగా. కాలయాపన గురించి ఇప్పుడు తెలిసొచ్చిందా నీకు? అయినా నాకు లేని బాధ నీకెందుకు? పోనీ నాన్న పోయిన బాధ తీరే వరకు పెళ్లి వాయిదా వేద్దాం. ఈలోగా నీ ఎంఏ కూడా పూర్తయ్యి డిగ్రీ చేతికొస్తుంది అన్నాడు సూర్య. సారీ మావయ్య, తమ్ముడికొక దారి చూపే వరకు పెళ్ళే వద్దనుకుంటున్నాను నేను. అందుకే అలా అన్నాను అంది స్వాతి. అయితే రవి బాధ్యత నీకే గాని నాకేం లేదనుకుంటున్నావా? అసలు నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా అన్నాడు సూర్య తీక్షణంగా చూస్తూ. అదేంటి మావయ్య, నేనెప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా అంది స్వాతి. చెప్పలేదనే ఇంతవరకు నమ్ముతూ వచ్చాను. కానీ ఈరోజు సందేహించక తప్పడం లేదు. అసలు నేనంటే మొదటి నుండి నీకిష్టం లేదు కదూ. అందుకే కదా ఇలా పెళ్లి వాయిదా వేస్తూ వచ్చావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను పిచ్చివాడి కింద జమ కట్టేశావు కదూ ఇన్నాళ్ళు అన్నాడు సూర్య ఆవేశంగా. మావయ్య, దెబ్బతిన్న పక్షిలా ఆర్తనాదం చేసింది స్వాతి. ఆ పిలుపు సూర్యలోని ఆవేశాన్ని మంచులా కరిగించేసింది. ఆర్తిగా స్వాతి దగ్గరకొచ్చి ఆమె చేతిలో నీళ్ల ట్యూబ్ తీసుకుని కింద పడేశాడు. చేయి పట్టుకుని మెల్లగా సిమెంటు బెంచి దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మావయ్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే. నిజంగా పెళ్ళికి ఆ ఇష్టానికి అర్థమేంటో, సంబంధం ఎందుకుండాలో తెలియక మొదటిసారి పెళ్ళి వద్దన్నాను. రెండవసారి నా స్నేహితురాలి కోసం పెళ్లి వాయిదా వేశాను. ఇప్పుడు చేసుకోవాలని అనుకుంటే నాన్నగారిలా హఠాత్తుగా పోవడంతో మన పెళ్లి వాయిదా పడింది. ఇక ఎప్పటి మాటో నువ్వు చెప్తున్నావు. కానీ ఒక్కటి ఆలోచించు. నా పెళ్ళయి నేను నీతో వచ్చేస్తే అమ్మని తమ్ముణ్ణి ఎవరు చూస్తారు? వాళ్లను గాలికి వదిలేసి నేను రాగలనా అసలు అంది స్వాతి గద్గద స్వరంతో. మళ్ళీ అదే మాట. ఆమె నీకు అమ్మ అయితే నాకు అక్క. వాళ్ళ బాధ్యత నీకెంత ఉందో నాకు అంతే ఉంది. అది అర్థం చేసుకోవే అన్నాడు సూర్య బాధగా. అందులో నాకెంత మాత్రం సందేహం లేదు మావయ్య. కానీ ఎంతవరకు చూడగలవు నువ్వు? తిండి బట్ట ఇవ్వగలవు తప్ప నా తమ్ముడి భవిష్యత్తు తీర్చిదిద్దగలవా? నాన్నగారు వాడిని డాక్టర్ను చెయ్యాలని ఎన్నో కలలు కన్నారు. ఆయన ఆశలు తీర్చగలవా? పోనీ తీర్చాలని నీకున్నా ఓ పక్క మన సంసారం మనకి తయారవుతుంది. మనకి పిల్లలు పుట్టుకొచ్చి బరువు బాధ్యతలు మీద పడితే వీళ్ళు అదనపు భారంగా అనిపించరా నీకు? మరోపక్క నీ తల్లిదండ్రుల్ని చూడాలి. ఇన్ని బరువు బాధ్యతలు మీద పడితే ఇక జీవితంలో ఏం ఆనందం మిగులుతుంది నీకు అంది స్వాతి నచ్చ చెబుతున్నట్టుగా. ఎప్పుడూ గలగలపారే సెలయేరులా నవ్వులు చిందిస్తూ అమాయకంగా పరుగులు తీసే నా స్వాతేనా ఇలా మాట్లాడుతున్నది అని విస్మయంగా స్వాతి వైపే చూస్తూ ఉండిపోయాడు సూర్య. బావగారి మరణం అక్కయ్యను కృంగదీస్తే పసిపాప లాంటి స్వాతి ఈడుకు మించిన ఆలోచనలు చేసేలా చేస్తోందా? ఈ 10 రోజుల్లోనే ఇంత ఎదిగిపోయిందా? చివరికి తన జీవితాన్నే పణంగా పెట్టాలనుకుంటోంది. దీన్ని అంగీకరించి అభినందించాలా? నీవు లేని నా జీవితం ఎడారి వంటిది, నీ నిర్ణయం మార్చుకో అని అర్థించాలా? అయినా నా మనసేంటో తెలిసిన స్వాతే ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా ఆలోచిస్తోంది అని ఆలోచిస్తూ ఉండిపోయాడు సూర్య. తాను చెబుతున్నది సూర్య వినడం లేదన్న సంగతి తన ధోరణిలో తానున్న స్వాతి చాలాసేపటి వరకు గమనించలేదు. విస్మయంగా తన వంకే మాట పలుకు లేకుండా చూస్తున్న సూర్యని మావయ్య అంది భుజాలు పట్టి కుదుపుతూ. దాంతో ఈ లోకంలోకొచ్చాడు సూర్య.
స్వాతి, నువ్వు చెప్పేదంతా నిజమే, ఒప్పుకుంటాను. కానీ ఇన్ని రకాలుగా అందరి సమస్యల గురించి ఆలోచించే నువ్వు నా గురించి ఒక్క క్షణమైనా ఆలోచించావా? నువ్వు లేని నా జీవితం కలలో కూడా ఊహించలేనిది. దయచేసి నీ నిర్ణయం మార్చుకో స్వాతి, ప్లీజ్ అన్నాడు సూర్య అర్థిస్తున్నట్టుగా స్వాతి 2 చేతులు పట్టుకుని. స్వాతి మాట్లాడలేనట్టుగా చూసింది సూర్య వైపు ఒక్క క్షణం. అంతలోనే సూర్య తండ్రి అన్న మాటలు గుర్తుకురాగా మనసు రాయి చేసుకుంది. తాను వారి మాటలు విన్న విషయం కూడా సూర్యకి తెలియనివ్వకూడదు. అలా తెలిస్తే సూర్య మనసు నొచ్చుకుంటుంది అనుకున్న స్వాతి మెల్లగా అంది. క్షమించు మావయ్య, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిన్ను అనేకసార్లు నేనెంతో ఇబ్బంది పెట్టాను. ఇదే చివరిసారి. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టనులే అంటూ ఏడ్చేసింది స్వాతి. స్వాతి, ఏంటిది? చిన్నపిల్లల నువ్వేడుస్తుంటే నేను చూడగలనా? అన్నాడు సూర్య జాలిగా చూస్తూ. నాకు తెలుసు మామయ్య, నువ్వు నాకున్నావనే ధైర్యంతోనే నాన్నగారు పోయిన బాధను దిగమింగి ఇలా తిరగగలిగాను ఇన్ని రోజులు. కానీ నా వల్ల కాదనిపిస్తోంది మామయ్య ఈ బాధను భరించడం. ఎందుకు మామయ్య ఏ స్పందన లేని నాలో ఇంతటి ప్రేమను రగిలించావు? అంది స్వాతి ఏడుస్తూ. ఇప్పుడు మాత్రం ఏమైంది స్వాతి? కష్టాలనేవి రాకుండా ఉంటాయా జీవితం అన్నాక? తాత్కాలికంగా వచ్చిన ఈ అవాంతరాన్ని ఇద్దరం కలిసి అధిగమిద్దాం. నువ్వే చెబుతున్నావు కదా స్వాతి, ఈ బాధను ఒంటరిగా భరించలేనని. అందుకే నీ నిర్ణయం మార్చుకోమంటున్నాను అన్నాడు సూర్య నచ్చ చెబుతున్నట్టుగా. వద్దు మావయ్య, నువ్విలా నచ్చ చెబుతూ ఉంటే ఏ క్షణంలో నేను కరిగిపోయి అవుననేస్తాను. కానీ ఆ తరువాత వచ్చే పరిణామాలను మనిద్దరం తట్టుకోలేము. నా నిర్ణయం మార్చుకోకముందే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో మావయ్య అంది స్వాతి ఆగని కన్నీళ్లతో. వెంటనే సూర్యకొచ్చేసింది అనుమానం. మొన్న అమ్మా నాన్నలు నాతో అన్నదంతా స్వాతి వినలేదు కదా? లేకపోతే ప్రేమించడం తప్ప పొరపాటును కూడా ఇతరుల మనసును నొప్పించడం తెలియని స్వాతి ఇంతగా బాధపడుతూనే ఇలాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? వెంటనే స్వాతిని తనకి అభిముఖంగా తిప్పుకుంటూ, నిజం చెప్పు స్వాతి, ఆ రోజు అమ్మా నాన్నల మాటలన్నీ నువ్వు విన్నావు కదూ? అన్నాడు సూటిగా చూస్తూ. మామయ్య, నన్నేం అడక్కు మామయ్య ఇక అంటూ సూర్య ఒళ్ళో ఒరిగిపోయింది స్వాతి ఏడుస్తూ. అలాంటి స్థితిలో స్వాతిని కదిలించడం ఇష్టం లేక మౌనంగా తల నిమురుతూ ఉండిపోయాడు. చివరికి ఆ సమస్యకి ఇక పరిష్కారాన్ని కాలానికే వదిలేస్తూ హైదరాబాద్ వెళ్ళిపోయాడు సూర్య వికలమైన మనసుతో. విన్నారు కదండి, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి సృష్టిలో తీయనిది నవల ధారావాహిక మొదటి భాగం. మరి మిగిలిన కథ రేపటి భాగంలో వినిపిస్తాను. రేపు సరిగ్గా 7:15 సృష్టిలో తీయనిది 2వ భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.